నమస్కారం, నా పేరు సింధు. నిజాన్ని నిర్భయంగా తెలియజేస్తూ వాస్తవాలతో మీ ముందుకి రాక్ఫోర్డ్ న్యూస్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జిల్లా వ్యాప్తంగా హై అలర్ట్. కాపు నేతల అరెస్ట్. ముద్రగడ పాదయాత్ర నేపథ్యంలో 144 సెక్షన్. డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టాలి. తల్లిదండ్రులు పిల్లలపై నిఘా పెట్టాలి. జిల్లా కలెక్టర్ కోనశేఖర్. మోకాలు మార్పిడి ఆపరేషన్ విజయవంతం. జీజీహెచ్లో మరో ఘనతకు శ్రీకారం. సూపరింటెండెంట్ రాజునాయుడు. కాపులకు అధిక ప్రాధాన్యం ఇచ్చాం. మంత్రివర్గంలో పెద్దపీట వేశాం. టీడీపీ రాష్ట్ర నాయకులు చందు సాంబశివరావు. ముద్రగడ పాదయాత్ర నేపథ్యంలో అర్బన్ పరిధిలో 144 సెక్షన్ విధించారు. ఎక్కడికక్కడ భారీగా పోలీస్ బలగాలను మోహరించారు. ముఖ్యమైన కాపు నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా అర్బన్ ఎస్పీ విజయరావు మాట్లాడుతూ శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలిగించినా సహించేది లేదని స్పష్టం చేశారు. గుంటూరు నగర పరిధిలో గుంటూరు డిస్టిక్లో 144 సెక్షన్ అమల్లో ఉంది. ఇప్పుడు 30 పోలీస్ యాక్ట్ కూడా అమల్లో ఉంది. దీని అంటే గుంటూరు అర్బన్ జిల్లాలో చాలా చోట్ల దాదాపు 25 ప్రదేశాల్లో మేము చెక్ పోస్టులు అరేంజ్ చేసాం. 1000 మంది పైగా ఫోర్సు మనం వేరు ప్రదేశాల్లో పెట్టడం జరిగింది. ఇన్స్పెక్టర్ ర్యాంక్, డిఎస్పీ, హోమ్ గార్డ్స్, కానిస్టేబుల్స్, సబ్ ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా ఇక్కడ వారు విధం చేస్తున్నారు. ఇక్కడ మనం జిల్లాని వాయిలెన్స్ ఫ్రీగా మనం చేసుకోవాలి. ఈ బాధ్యత అందరి మీద ఉంది. ప్రోగ్రెస్ అవుతున్న ఈ స్టేట్లో మనం అందరూ కూడా కలిసి పని చేసుకోవాలి. వాయిలెన్స్ చేస్తే దానివల్ల మనకు కలిసి వచ్చేదేం లేదు. తర్వాత దీనికి అందరికీ కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు కూడా సహకరించాలి. ఇప్పటివరకు మీరు సహకరిస్తూనే ఉన్నారు, ఇంకా సహకరిస్తూనే ఉండాలి. మన మోటో ఏంటంటే మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్. దట్ ఈజ్ అవర్ బేసిక్ ఆబ్జెక్టివ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్.
డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టేందుకు అందరూ నడుం బిగించాలని జిల్లా కలెక్టర్ కోనా శశిధర్ పిలుపునిచ్చారు. బుధవారం గుంటూరులోని కొత్తపేట ఇండియన్ స్ప్రింగ్ స్కూల్లో జరిగిన అవగాహన సదస్సుకి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యువతే ఎక్కువగా డ్రగ్స్ కి బానిసలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై నిఘా పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆలపాటి రాజా తదితరులు పాల్గొన్నారు. బహుశా ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి ప్రమాదాలని దాని నుంచి యువతను ఎలా కాపాడుకోవాలి విద్యార్థుల ప్రభుతో మనందరినీ ఈ పైన అనేక మంది పెద్దలు ఉన్నారు. అందరూ దీనికి సంబంధించి వారి అభిప్రాయం పత్రికల్లో మనం నిత్యం స్థితులను ఎదుర్కొంటున్నది అనే అంశాన్ని పత్రికల్లో గమనిస్తున్నాం. గత వారం 10 రోజులుగా వస్తున్నటువంటి వార్తలు మనందరికీ చాలా ఆందోళన నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అనే ప్రశ్న దేశం యొక్క అభివృద్ధిని, ఈ దేశంలో ఉన్నటువంటి యువత యొక్క సామాజిక స్పృహని ఈ దేశం మనకు కనిపిస్తున్నది. అందువలన ఈ పోటీని తట్టుకోలేక అవసరం ఉన్నది. యువతను జాతికి వెన్నుముక ఈ ప్రశ్నార్థకంగా మారేటువంటి పరిస్థితి. నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఎక్కువ టైం అధ్యక్షుడిగా నేను తీసుకుంటాను. మరి ఎమ్మెల్యే గారు ఈ టాపిక్ ఇలా ఉంది, యాంటీ డ్రగ్స్ మీద ఒక సెమినార్ చేస్తున్నామంటే నేను కాదనలేకపోయాను. ఎందుకంటే ఈ అంశం ఈరోజు మార్నింగ్ టీవీలో చూస్తున్నాము, గడిచిన 10-15 రోజులుగా టీవీలో చూస్తున్నాం. డ్రగ్స్ అంటే ఏమిటి, దానిలో మనం బారిన పడచ్చా? తల్లిదండ్రులు ఉంటే తల్లిదండ్రులకు కూడా ఒక ప్రశ్న, మా పిల్లలు డ్రగ్స్ బారిన పడతారా? ఎందుకు అసలు డ్రగ్స్ బారిన పడాలి? గుంటూరు అంటే హైదరాబాద్ కాదు, బెంగళూరు కాదు, న్యూయార్క్ కాదు, చిన్న ఊరు. ఇక్కడ ఈ టాపిక్ మాట్లాడుకోవడం అవసరం ఉందా? ఎక్కడో జరిగేదానికి మాకేంటి సంబంధం? చాలా ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉంటాయి. డ్రగ్స్ అంటే ఏమిటి కూడా తెలియని మంది చాలామంది ఉంటారు. డ్రగ్స్ అంటే డ్రగ్స్ స్పెల్లింగ్ అంతే, ఏదో టీవీలో చూస్తాం, ఈ మధ్య సినిమాల్లో చూసాం అంతే. కానీ డ్రగ్స్ అంటే ఏంటో కూడా తెలియని పరిస్థితి చాలామందికి ఉంటుంది. కానీ ఇది చాలా ముఖ్యమైన అంశం. ఈరోజు గుంటూరులో ఒక మంచి కార్యక్రమానికి నాంది పలికినందుకు మరి ఎమ్మెల్యే గారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అందరూ చర్చించుకోవాల్సిన అంశం ఇది, ఎవరూ భయపడాల్సిన అంశం కాదు. సందేహాలు ఏమైనా ఉంటే నివృత్తి చేసుకోవాల్సిన అంశం. ఏంటి మన జీవితం, ఎలా చేస్తున్నాం, ఏంటి కుటుంబంలో తల్లిదండ్రులు ఉంటే ముఖ్యంగా వాళ్ళకి సంబంధించిన అంశాలు చాలా ఉన్నాయి. డ్రగ్స్ అంటే మామూలు డ్రగ్ అంటే ఇది హాస్పిటల్స్ బాగా ఉండే ప్రాంతం. ఇది జ్వరం చేస్తానో లేకపోతే ఒంట్లో ఏమన్నా జబ్బు చేస్తే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మీద ఇచ్చేది కూడా డ్రగ్గే. కానీ మనం మాట్లాడేది ఆ డ్రగ్ కాదు, ఇల్లీగల్ డ్రగ్స్. ఇల్లీగల్ డ్రగ్స్ అంటే పిల్లలు చాలామంది ఉన్నారు, పిల్లలకి చాలామంది తెలియకపోవచ్చు. దాంట్లో చాలా ఉన్నాయి. కొకైన్ ఉంటుంది, marijuana ఉంటుంది, హెరాయిన్ ఉంటుంది, LSD ఉంటుంది, ఇంకా క్లబ్ డ్రగ్స్ ఉన్నాయి, హాల్యూసినేటర్స్ ఉన్నాయి, రకరకాల ఇల్లీగల్ డ్రగ్స్ ఉన్నాయి. డ్రగ్స్ అంటే మామూలుగా మనకి సంతోషం ఎప్పుడు ఉంటుందండి? ఎప్పుడు సంతోషంగా ఉంటాం? మనకి బాగా నచ్చిన వాళ్ళతో మాట్లాడినప్పుడు, లేకపోతే షటిల్ ఆడినప్పుడు, క్రికెట్ ఆడినప్పుడు, చిన్నపిల్లలతో మాట్లాడినప్పుడు, ఒక సినిమా చూసినప్పుడు, మంచిగా భోజనం చేసినప్పుడు, లేకపోతే తల్లిదండ్రులతోనో లేకపోతే ఫ్రెండ్స్తో ఏమైనా షికార్కి వెళ్ళినప్పుడు, ఇవన్నీ చేసినప్పుడు మనకు సంతోషం వస్తుంది. అలా ఏమీ చేయకుండా లేకపోతే ఎగ్జామ్లో బాగా మార్కులు వచ్చి ఒక సాధించినప్పుడు సంతోషము, ఒక కిక్ అనేది ఉంటుంది. ఏమీ చేయకుండా మూలలో ఒక అతను కూర్చొని నేను సంతోషంగా ఉండాలి అంటే ఇది సాధ్యమయ్యే పనేనా? డ్రగ్స్ వాడేవాళ్ళు కోరుకునేది ఇదే. ఏమీ చేయకుండా న్యాచురల్గా మనం ఆనందంగా పొందే అంశాలన్నీ పక్కన పెట్టేసి ప్రకృతి విరుద్ధంగా నేను కూర్చున్న చోటే నాకు సంతోషంగా ఉండాలి,
నేను కూర్చున్న చోటే నాకు ప్లెజర్ రావాలి అనుకోవడమే ఈ డ్రగ్స్ చేసే పని. డ్రగ్స్ ఏం చేస్తాయంటే అదొక మందు, బ్రెయిన్ మీద పనిచేస్తాయి. బ్రెయిన్లో ఉండే ఒక సెంటర్ని ఏం చేస్తుందంటే ఈ డ్రగ్ వెళ్ళి ఆ బ్రెయిన్ మీద పనిచేయటం వల్ల ఈ ఆర్టిఫిషియల్గా ఒక ప్లెజర్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ ఆర్టిఫిషియల్ ప్లెజర్ వల్ల బ్రెయిన్ అలవాటు పడిపోతుంది. మామూలుగా మనం ఆనందం పొందాల్సిన బదులు ఈ ఆర్టిఫిషియల్ డ్రగ్స్ తీసుకుంటే కానీ మనకి ఆనందం రాదు. ఈరోజు ఇంత చిన్న డోస్తో మొదలయ్యి రోజు రోజు ఆ డోస్ పెరుగుతుంటే కానీ బ్రెయిన్లో అదే ఫీలింగ్ రాదు. కొన్ని రోజులు కొన్ని నెలలు అయిపోయిన తర్వాత అది తీసుకుంటే కానీ ఏం పని చేయలేని పరిస్థితి. దీన్నే మనం డ్రగ్ అడిక్షన్ అంటారు. అంటే మత్తు. పూర్తి మోకాలి మార్పిడి ఆపరేషన్ విజయవంతంగా జీజీహెచ్లో నిర్వహించి చరిత్ర సృష్టించామని జీజీహెచ్ సూపరింటెండెంట్ రాజునాయుడు తెలిపారు. బుధవారం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విస్తన్నపేటకు చెందిన వెంకటరమణకు ఈ ఆపరేషన్ నిర్వహించడం జరిగిందని వెల్లడించారు. మంత్రి కామినేని మొదటిసారి జీజీహెచ్లో ఇలాంటి ఆపరేషన్ నిర్వహించామని పేర్కొన్నారు. ఇది గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రిలో ఒక చరిత్రాత్మక దినం. ఎందుకంటే ఈ టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది ఇంప్లాంట్ పెడుతూ చేసిన ఆపరేషను మన స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ ద్వారా ఫస్ట్ పేషెంట్కి ఈరోజు ఆపరేషను సక్సెస్ఫుల్గా జరిగిన సందర్భంగా ఈరోజు ప్రత్యేకమైన రోజని మీడియా పత్రికాగా అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఈ ఆపరేషను ఈ మన గౌరవనీయులైన హెల్త్ మినిస్టర్ గారు కామినేని శ్రీనివాస్ గారు తొలిసారిగా ఇక్కడ ఈ ఆసుపత్రిలో 2016 జనవరి నెలలో వారు ఇక్కడ ఆపరేషన్ చేయించుకున్నందువలన ఈ ఆసుపత్రి మీద క్రెడిబిలిటీ ప్రజల్లో బాగా పెరగటం, తర్వాత మినిస్టర్ గారు స్వయంగా ఆపరేషన్ చేయించుకుంటే తర్వాత అదే ఇంప్లాంట్ ఇంపోర్టెడ్ ఇంప్లాంటే, మన్నిక కలిగే ఇంప్లాంటే పేద ప్రజలకు కూడా అమర్చాలనే ధ్యేయంతో ఈ హాస్పిటల్కి 65 lakhs రిలీజ్ చేయటం, దాని ద్వారా టెండర్స్ కాల్ఫర్ చేసి ఇంటర్నేషనల్లీ ఫేమస్ కంపెనీ ఇంప్లాంట్సే వాడాలని నిర్ణయించుకొని దానికి సంబంధించి ప్రక్రియ అంతా ముగించి మొత్తం మన ఆంధ్రప్రదేశ్లో 3 హాస్పిటల్స్లో ఈ ఫండ్స్ రిలీజ్ అయినాయి. అందులో మనమే ప్రప్రథమంగా ఈ ఆపరేషన్ ఈరోజు తొలిసారిగా చేయటం అనేది జరిగింది. ఈ పేషెంట్ మొట్టమొదటిసారిగా ఆపరేషన్ చేయించుకున్న పేషెంట్ పేరు తలగాని వెంకటరమణ, 50 years లేడీ ఫ్రమ్ విసన్నపేట. సో ఈ ఆపరేషన్ చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. ఈ ఆపరేషన్ వలన ఆవిడ నడక అనేది మళ్ళా అదివరకు ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. దీనికి సంబంధించి టెక్నికల్ డీటెయిల్స్ అన్నీ మా ఆర్థోపెడిక్ డాక్టర్ గారు డాక్టర్ వరప్రసాద్ గారు డిపార్ట్మెంట్ ఆర్థోపెడిక్స్ వారు చెప్తారు. కాపుల అభ్యున్నతి కోసం టీడీపీ ప్రభుత్వం ఎన్ని పథకాలు చేపట్టినా ముద్రగడ ఏదో ఒక అవాంతరం సృష్టిస్తున్నారని టీడీపీ రాష్ట్ర నాయకులు చందు సాంబశివరావు మండిపడ్డారు. బుధవారం టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మంత్రివర్గంలో కూడా కాపులకు అధిక ప్రాధాన్యం ఇచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని తెలిపారు. కాపు రిజర్వేషన్లు టీడీపీతోనే సాధ్యమని పేర్కొన్నారు. ఎంతవరకు ప్రభుత్వాలు అమలు చేయాలో చేయకూడదో చేయగలవో అన్ని విషయాలు తెలిసిన ఆయన చిన్నపిల్లవాడు. ఇంకొక విషయం ఏంటంటే కాపు సోదరులకి ఎవరైనా సరే దీంట్లో ఏదన్నా అస్పష్టత ఉంటే డైరెక్ట్గా నవరత్నాలకు అప్రీష్ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కానివ్వండి, మేము చెప్పేది రాష్ట్రంలో జరుగుతున్నటువంటి లేటెస్ట్ అంశాలు. దాంట్లో ముఖ్యమైనది మరి ముద్రగడ గారి పాదయాత్ర, దాని పూర్వాపరాలు, దాని మీద ప్రభుత్వం చేపట్టినటువంటి చర్యలు,
ఇవాళ ప్రశాంతంగా మరి లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేస్తూ మన పోలీసు వారు కానివ్వండి, మన ప్రభుత్వం వారు తీసుకున్నటువంటి ముందస్తు చర్యలు సఫలీకృతమైనవి కాబట్టి దాని గురించి కూడా మీకు బ్రీఫ్ చేయాలని మిమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది. 2014 ఎలక్షన్స్లో భాగంగా తెలుగుదేశం పార్టీ 3 నిర్దిష్టమైనటువంటి హామీలు ఇవ్వడం జరిగింది. కాపు జాతికి, కాపు కులస్తులకి, కాపు సామాజిక వర్గానికి. ఆ 3 ఏంటంటే 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే కాపులకు పొలిటికల్గా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని, కాపు జాతీయులందరూ వర్గీయులందరూ ఆర్థికంగా ఎదగడానికి ఆర్థికపరమైన సహాయం చేస్తామని, దానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి కార్పొరేషన్ ద్వారా వాళ్ళ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ చూసుకుంటామని. 3వ నిర్దిష్టమైన అంశం కాపుల్ని బీసీలో చేర్చే అంశం మీద ఒక కమిషన్ వేసి స్టడీ చేసి ఆ కమిషన్ రికమెండేషన్స్ ప్రకారం ఉన్న బీసీ వర్గాలకు ఇబ్బంది లేకుండా కాపులు కూడా అడిషనల్గా అవకాశాలు ఇస్తూ రిజర్వేషన్స్ కల్పిస్తామని. ఈ 3 నిర్దిష్టమైనటువంటి అంశాలతో మేము ఎలక్షన్స్కి వెళ్ళడం జరిగింది. కాపు సోదరులు సోదరీమణులు కూడా మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది. ఈ ప్రభుత్వం ఇవాళ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో కాపులు నిజంగా భాగస్వామ్యం అని చెప్పేసి కాపులుగా మేమందరం కూడా ఎంతో గర్వపడుతున్నాం. అయితే జరుగుతున్న మంచిని పక్కన పెట్టేసి ఏదో కావాలని ఏదో జరగట్లేదనేటువంటి ఒక ఊహాజనితమైన క్వశ్చన్స్ని మేలేసుకుని ముద్రగడ గారి వాళ్ళ పాదయాత్ర చేస్తానని, ఈ ప్రభుత్వం మీద ఏదో ఒత్తిడి తీసుకొస్తానని, ఈ ప్రభుత్వం ఇంకేదో చేయాలని చెప్పేసి మొండిగా పట్టుబట్టడాన్ని కాపు వర్గీయులు ఎవ్వరూ నిజంగా సమర్థించడం లేదు. అది ఆయన గమనించుకోవాలి. ఎందుకు ఆ మాట అనాల్సి వస్తుందంటే కాపుల్ని ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా ఈ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. మరి ముఖ్యంగా కాపు కార్పొరేషన్ ద్వారా వేలాది మంది విద్యార్థులు చదువుకోవడానికి కానివ్వండి, ఉన్నత చదువులకి విదేశాలు వెళ్ళడానికి కానివ్వండి, యువతకు ఉపాధి అవకాశాల కోసం ట్రైనింగ్ ఇవ్వడం అనుకోండి, స్కిల్ డెవలప్మెంట్ విషయంలో కానివ్వండి, అలాగే చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకోవడానికి ముందుకు వచ్చే ఔత్సాహికులకి రుణాలు ఇవ్వడంలో కానివ్వండి, కాపు కార్పొరేషన్ ఎన్నో వేల మందికి సహాయం అందించిన విషయం అందరికీ తెలిసిందే. కాపులకి పొలిటికల్గా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది అన్న విషయం కూడా డే 1 నుంచి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పదవి, హోంమంత్రి పదవి, అలాగే మిగతా 5 మంత్రులకు అవకాశం ఇస్తూ గతంలో ఎప్పుడూ లేని విధంగా దామాషా చూసుకుంటే కాపులకు అత్యధిక శాతం మంత్రి శాఖలు వచ్చింది ఈ చిన్న రాష్ట్రం, ఈ 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్లో అన్నది మనం మర్చిపోకూడదు. అది కూడా మా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని ఫుల్ఫిల్ చేయడం అన్నది మరి వాళ్ళ కాపు సోదరులందరూ గుర్తించారు. సో మనం ఇచ్చిన 3 అంశాల్లో 2 అంశాలు 100% మనం చేయగలిగి 3వ అంశమైనటువంటి కాపుల్ని బీసీలో చేర్చడం అన్న చోట మళ్ళీ 4 అంశాలుగా దాన్ని స్టడీ చేయడం జరుగుతుంది. కాపుల్ని బీసీలో చేరిస్తే కాపులకి ఏమొస్తుంది? ఒకటి, విద్యలోనూ ఉద్యోగాల్లోనూ అవకాశాలు మెరుగవుతాయి. స్కాలర్షిప్స్ అనుకోండి, లేదంటే ఫీ రింబర్స్మెంట్ అనుకోండి, పై చదువులు చదువుకోవడానికి మరి గ్రాంట్స్ అనుకోండి, స్కాలర్షిప్స్ అనుకోండి, అవన్నీ కూడా బీసీలకు ఎలా అయితే ఇస్తున్నారో అదేవిధంగా కాపు విద్యార్థులు కూడా వస్తాయి. అది ఆల్రెడీ మనం చేస్తాం. తర్వాత ఉద్యోగాల విషయంలో కాపులకు కొంత కోటా ఇస్తే బాగుంటుంది అనేది మంజునాథన్ కమిషన్కి విన్నవించుకుంటున్నటువంటి కాపులు ఎవరైతే మంజునాథన్ కమిషన్ దగ్గరికి వెళ్ళారో వాళ్ళందరూ కోరుకుంటున్న మరొక కోరిక అది కూడా ఈ ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉంది. పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని టీడీపీ తూర్పు ఇన్ఛార్జ్ మద్దాలిగిరి తెలిపారు. వనం మనం కార్యక్రమంలో భాగంగా బుధవారం ఎడవలి వారి బ్రాహ్మణ సత్రంలో విద్యార్థులకు మొక్కల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ జీవితంలో 2 మొక్కలైనా నాటాలని పిలుపునిచ్చారు.
ఆయన అనుకుంటున్నాం మేము ఇందాక నుంచి మీరు చూడన్నా ఓకే ఓకే పుట్టాను లేరా రే పుట్టాయి స్వామి నాటాడు పనులు ఎలాంటి వచ్చింది నాటి ఒకసారి ఇద్దు అన్నాం చెట్లు పెంచితే అయ్యే కాసులు కాస్తాయి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి జూలై 1వ తారీఖు పర్యావరణ పరిరక్షణ కోసం మరి చెట్లు పంపిణీ కార్యక్రమం ఇలా చెట్లు పెంచే కార్యక్రమం చేపట్టారు రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో. మరి 120 రోజుల్లో 50 కోట్ల మొక్కలు నాటే విధంగా మరి రాఘవరావు గారి నేతృత్వంలో అలాగే చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు మరి భారీ ఎత్తున ఈ రాష్ట్రంలో మొక్కల పంపిణీ కార్యక్రమం అలాగే మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. మరి అలాగే వాళ్ళ గుంటూరులో మన బ్రాహ్మణ కార్పొరేషన్ ఎర్రబల్లి వారి సత్రంలో మరి ఈ కార్యక్రమం చోటు చేసుకుంది. మరి ముఖ్య అతిథిగా మరి ఈరోజు శ్రీధర్ గారు, డైరెక్టర్ గారు శ్రీధర్ గారు, అలాగే పుత్తూరు వెంకట గారు, జాల శ్రీనివాస్ గారు, స్వప్నవతి గారు, అలాగే ఉమాదేవి గారు, సత్యం గారు, వార్డు ప్రెసిడెంట్ సత్యం గారు పాల్గొన్నారు. మరి ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని మరి ముందుకు తీసుకెళ్తా ఉన్నాము. మరి వాళ్ళ గుంటూరు ఈస్ట్లో పర్యావరణాన్ని పరీక్షించే విధంగా ప్రతి రోడ్ల మీద కూడా మేము ముఖ్యంగా ప్రతి సందులో కూడా రోడ్డు మీద కూడా మార్జిన్స్లో కంప్లీట్గా చెట్లు నాటే కార్యక్రమం కూడా తీసుకున్నాము. ప్రతి వార్డులో కూడా ఉత్సాహంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు అలాగే లోకల్గా ఉన్న మరి జనాలు కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మొన్న మేము 2వ వార్డు కార్యక్రమం చేపట్టి ఎంతో ఉత్సాహంగా మహిళలు ఎంతోమంది మరి వచ్చి ఆ రోజు ఆ కార్యక్రమంలో పాల్గొని మెయిన్ రోడ్ మొత్తం కూడా మొక్కలు అటు ఇటు రోడ్డుకి అటు ఇటుగా మొక్కలు నాటడం మరి వాలంటరీగా రావడం నిజంగా చాలా ఆనందీయం. మరి ఇలాంటి కార్యక్రమాలు చేసుకున్నట్టయితే మనం పర్యావరణం ఎందుకంటే ముఖ్యంగా మనం చూస్తే మరి 50 డిగ్రీలకి మరి ఎండాకాలం వచ్చేసరికి 50 డిగ్రీలకి రేంజ్లో మరి ఎండలో వచ్చే ప్రమాదం. మనం మొక్కలు నాటుకునే పరిస్థితి కనుక బాగా నాటుకున్నట్టయితే మరి 2-3 డిగ్రీలు తక్కువ ఎండ నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పర్యావరణం రక్షించుకోవడం మన చేతుల్లోనే ఉంది. మరి అందరూ కూడా దీన్ని సహకరించుకొని మన మొక్కలు నాటితే కనుక 2-3 డిగ్రీలు మినిమం టెంపరేచర్ మనం తగ్గించుకున్న వాళ్ళు అవుతాం. కాబట్టి మరి ముఖ్యంగా యువత కానివ్వండి, ఆడవారు కానివ్వండి ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయంగా ప్రతి ఇంట్లో కూడా మరి ఎంతమంది మనుషులు ఉంటారో దానికి తగ్గట్టుగానే మనిషిగా 5 మొక్కలు చొప్పున నాటే పరిస్థితి లేదు అన్న పరిస్థితుల్లో కూడా 2-3 మొక్కలు నాటే పరిస్థితి మనిషికి ఉంటే తప్పకుండా మరి మనం భావి తరాల వాళ్ళకి కూడా ఒక మంచి ఏదో ఇచ్చే అవకాశం ఉంటుందని భావిస్తూ మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి, ఉపయోగించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బులెటిన్లో షార్ట్ బ్రేక్. We'll